Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I am ICFI. Belief called I can fly above imagination. ICFI. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. తన ఇంటి విషయంలో కొంతమందితో తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఓ సామాన్య మానవుడు రాష్ట్ర మానవుల హక్కు కమిషన్ ను ఆశ్రయించారు. నాగోల్కు చెందిన తాను ఇంటి నిర్మాణం చేపట్టినట్లు బాధితుడు దాసు కమిషన్ కు వివరించారు. అయితే ఆర్థిక అవసరాల కోసం 2014లో బ్యాంక్ లో ఇంటి లోన్ తీసుకుని 2024 వరకు క్రమం తప్పకుండా కట్టినట్లు వివరించారు. వ్యాపారంలో నష్టపోయి లోన్ కట్టడం ఆలస్యమైందన్నారు. దీంతో బ్యాంకు వారు 2 కోట్ల పైన విలువ ఉన్న ఇంటిని కోటి రూపాయలకు వేలంలో తమ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అమ్మినట్లు తెలిపారు. నేను తీస్తా నేను నాగోల్లో ఉంటాను. మాకు సొంత ఇల్లు ఉంది. మా నాన్న పేరు ఉంది. 2014లో మేము యూనియన్ బ్యాంక్లో కొద్దిగా ఆర్థిక అవసరం వల్ల లోన్ తీసుకున్నాము. లోన్ తీసుకొని 2024 వరకు మంచి కట్టుకుంటూ వచ్చాము. కొద్దిగా పనులు మా డాడీ కన్స్ట్రక్షన్ చేస్తాడు. కొద్దిగా లాస్ అవ్వడం వల్ల ఈఎంఐ టైం కట్టలేకపోయినాం. అప్పటికి కొద్దిగా టైం ఇవ్వమని అడిగినాము. అడిగితే వాళ్ళు మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఆక్షన్ చేసిరు ప్రాపర్టీ. ఆక్షన్కి వేస్తే ఆక్షన్ కాకముందే మేము కోర్టుకి అప్పీల్కి వెళ్ళాం. డిఆర్టీకి కోర్టు ఆర్డర్ వచ్చింది మాకు. కానీ కోర్టు ఆర్డర్ వచ్చినాక మాకు మా లాయర్ ఏం చేసిందంటే ముఖేష్ శర్మ ఆయన పేమెంట్ కట్టనవసరం లేదు, నేను ఒక 1 lakh కట్టండి, నేను ఎక్స్టెండ్ చేసుకుంటానని చెప్పిండు. కానీ ఆయన ఎక్స్టెండ్ చేయకుండా దాన్ని దుర్వినియోగం చేసిండు. ఆర్డర్ ఇటు మాకు రాకుండా చేసిండు. తర్వాత ఏమైందని కనుక్కుంటే అవతల ఉన్న బ్యాంకు వాళ్ళతో ఆయన చేయగలిగినట్టు మాకు తెలిసింది. తర్వాత ఆయన తీసి వేరే అడ్డపేరుని పెట్టుకున్నాం. తర్వాత ఇన్ని కోట్ల 4 కోట్ల కేసు పెండింగ్ ఉండగా బిడ్డర్ అనేట ఆయన వచ్చి మా ఇంటి మీద ఊక వచ్చి దాడి చేస్తున్నారు. మా మీద ఎటువంటి ఆర్డర్ లేదు. కోర్టు కేసు పెండింగ్ ఉన్న రిజిస్ట్రేషన్ చేశారు అతనికి. అక్కడ దగ్గర వచ్చి ప్రాపర్టీ వాల్యూ వచ్చి 2.5 కోట్ల ప్రాపర్టీ. అది ₹1 కోటి వాళ్ళు అమ్మేశారు మా ఇంటిని. మాకు ఇంటిమేషన్ లేదు దాని గురించి. మాకు ఇంటిమేషన్ ఉంటే మేము కడతామని డీడీలు కూడా తీసుకొని బ్యాంకు వెళ్ళాము. అయినా వాళ్ళు మా అకౌంట్ ఫ్రీజ్ చేసారు. మాకు ఇంటిమేషన్ కూడా చేయలేదు. అది ఆయనకి మేము చెప్తూనే ఉన్నాం బ్యాంకు వాళ్ళకి, మేము కడతాం సార్ అని కూడా వినలేదు. వాళ్ళు బిడ్డర్ ఎవరైతే కొన్నారో దుబ్బాక మహేశ్వరి
వనం రమేష్ అడ్వకేట్. ఆయన కార్పొరేటర్, ఎక్స్ కార్పొరేటర్. ఆయన ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని ప్రతిదీ ఆయన మా మీదకి దౌర్జన్యంగా వస్తున్నాడు. ఈ విషయమై పోలీస్ స్టేషన్ కూడా మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసు వాళ్ళు కూడా మేము ట్రెస్ పాస్ చేసామని చెప్తున్నారు. మేము ఆల్రెడీ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుకుని 5 lakhs కడతాం సార్ మేము అంటే వాళ్ళు తాళాలు ఓపెన్ చేశారు. మేము ఇంట్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బండి సాయి భగీరథపై పోక్సో చట్టం కింద కేసు నమోదైన ఇప్పటికీ అతని అరెస్టు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఎం నగేష్ ముదిరాజ్ ఆరోపించారు. మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసు నమోదైనప్పటికీ సాధారణ ప్రజలకు ఒక న్యాయం, మంత్రి కొడుకుకు ఒక న్యాయం అన్న చందంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసును దారి మళ్లించేందుకు హనీ ట్రాప్ కింద కేసు నమోదు చేసి చేతులు దులిపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికన్నా నువ్వు నీ మంచితనాన్ని చాటుకో. ఒకవేళ నువ్వు నిజంగానైతే ఇందులో ఆ కొడుకు ప్రమేయం ఉంది, నిజంగా ఉంది కాబట్టి అది పోక్సో కేసు నమోదే. తక్షణం ఇలా నువ్వు నిబద్ధత చాటుకోవాలంటే నీ కొడుకుని తీసుకుపోయి పోలీసు వాళ్ళకి సరెండర్ చేయి. నీతులు మాట్లాడకు. నువ్వు జీవితంలో ఎప్పుడైనా కూడా మైక్ ముందుకు వచ్చి మహిళల గురించి మాట్లాడే హక్కు కోల్పోయినావు బండి సంజయ్. నువ్వు ఇక ఈ రాష్ట్రానికి సంబంధించిన కేబినెట్ మంత్రులు సమ్మక్క సారక్క వీరనారీల రక్తం ఉంది, మాలో పౌరుషం ఉందని చెప్పుకునే సీతక్క ఎక్కడ పోయిందో, కొండ సురేఖమ్మ ఎక్కడ పోయిందో, రాష్ట్ర కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ పోయిందో, ఒక్కరంటే ఒక మంత్రులు స్పందిస్తలేరండి బాబు. మంత్రులంతా క్వారంటైన్ ఉన్నారో ఏమో మరి ఆ దేవుని పేరుక. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఒక్కరంటే ఒక మంత్రులు. దీన్ని బట్టి తెలంగాణ ప్రజలకు నేను చేతులు జోడించి నేను విన్నవించుకుంటున్నా. వీళ్ళు ఏ విధంగా వీళ్ళు బీజేపీ కాంగ్రెస్ పరిపాలన ఇద్దరు కలిసిగట్టి ఎట్లా అవిభక్త కలవల కంటే ఎక్కువగా వీళ్ళు రెండు దేహాలు ఒకటైనా హృదయం ఒకటేలాగా వీళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు గ్రహించండి. బండి సంజయ్ మరోసారి నీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. నేను తెలంగాణ రాష్ట్రంలో తిరగనీయము. ఇలాంటి ఆడపిల్లల పైన ఇంటికి వస్తే ఇంకా ఎంతమందితో తిరిగిందని ఆ అమ్మాయి పాపం అమాయకురాలు మైనర్ పైన అనరాని మాటలు అంట. అసలు కొంచెమైనా నీకు ఏమైనా ఉన్నదా? నీకు అసలు మీడియా ముందు నీ గురించి మాట్లాడాలంటేనే దాన్ని మళ్ళీ ఎవరైతే పెట్టిరో వాళ్ళని మీరు హింసించి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ పైన హనీ ట్రాప్ చేశారు నా కొడుకుని అని నిందలు వేయడము మీ నీచ సంస్కృతికి, మీ నీచ మనస్తత్వానికి నిదర్శనం. మీరు మంత్రి హోదాలో ఉన్నారు, కేంద్ర మంత్రి హోదాలో బండి సంజయ్ గారు. హనీ ట్రాప్ అనేది 17 ఏళ్ళ అమ్మాయికి వర్తించదండి. నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, నువ్వు ఎట్లా మంత్రి అయినావా దేవునికి ఎరక. 18 ఏళ్ళు దాటితేనే హనీ ట్రాప్ అనేది చట్టం వర్తిస్తుంది. అలాంటి మైనర్ అమ్మాయి పైన హనీ ట్రాప్ అని పెట్టడము ఎంత దుర్మార్గమో ఒకసారి నువ్వు ఆలోచించుకో. గత 6 నెలల నుంచి ఈ లాబీ నడుస్తుంటే దానికి ఒక మీడియేటర్ బోకని పెట్టుకొని సంఘాపాతో వాని ద్వారా కాంప్రమైజ్ అని తీసుకొచ్చి నీ ఇంటికి పిలిపించుకొని బాధితురాలి తల్లిని బాధితురాలిని భయంకరంగా నువ్వు వాళ్ళని టార్చర్ పెట్టి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి ఈ మునగాడు రాజీనామా ఇస్తానంటే రాష్ట్రంలో 8 మంది చచ్చిపోయారంట. కుక్క కూడా చచ్చిపోలేదురా నాయన. నువ్వు రాజీనామా ఇస్తే కుక్క కూడా చచ్చిపోలే, ఎవరు పట్టించుకోలేదు అసలు. వాళ్ళని ఏదో 2 మహిళలని తల్లి కూతుళ్ళని భయపెట్టేయాలని వాళ్ళని నానా విధాలుగా టార్చర్ పెట్టారు. కాబట్టి ఫస్ట్ బండి సంజయ్ నీ కొడుకుకి ఏ చట్టం ఏ శిక్ష అయితే వర్తిస్తుందో నీ మీద కూడా అదే చట్టం వర్తించాలి. నువ్వు ఒక మంత్రి హోదాలో ఉండి ఇలా విక్టింలను బాధితులను భయభ్రాంతులకు గురి చేసినావు కదా, నీ పైన కూడా ఇలాంటి చట్టమే వర్తించి నిన్ను కూడా అరెస్ట్ చేయాలి. ఏ ముఖం పెట్టుకొని నిన్న కూర్చున్నావు అక్కడ స్టేజ్ పైన. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నాయకులు ట్యాంక్ బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు నల్ల చొక్కాలతో నిరసన చేపట్టారు. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని, మైనర్ బాలికపై హనీ ట్రాప్ కేసు పెట్టిన వారిని శిక్షించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ డిమాండ్ చేశారు. తక్షణమే కేంద్ర మంత్రి పదవికి బండి సంజయ్ రాజీనామా చేయాలని కోరారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండించారు. తప్పించుకొని తిరుగుతున్న బండి సాయి భగీరథ్ ను 24 గంటల్లో పోలీసులు అరెస్ట్ చేయాలని, లేని పక్షంలో గవర్నర్ డీజీపీ కార్యాలయాన్ని, ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ బండి భగీరథను బండి కుటుంబానికి భర్తరాజుల కేంద్ర మంత్రి బండి సంజయ్ భర్తరాజుల కేంద్ర మంత్రి బండిలను కాపాడుతున్న తెలంగాణ ప్రభుత్వం
చేస్తున్నట్టు కట్టు కనిపిస్తున్నది. 4 రోజుల క్రితం బాధితురాలు నిజానికి దేశానికి సహాయ మంత్రిగా ఉన్నటువంటి కొడుకు దేశానికి రాష్ట్రానికి సిగ్గుచేటైనటువంటి విషయం. అలాంటి వ్యక్తులు మా కూతుర్ని అత్యాచారం చేశారని చెప్పి వివిధ పద్ధతుల్లో లోపరుచుకున్నాడనేటటువంటి విషయాన్ని స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్తే 6 గంటలు కూర్చోబెట్టడం అనేటటువంటిది సిగ్గుచేటు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ముఖ్యమంత్రి గతంలో మాట్లాడుతూ పెద్దవాళ్ళు ఏదైనా పాటు జైల్లో ఉండాలన్నాడు. మేము ఈరోజు ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం, ప్రభుత్వాన్ని మీద నమ్మకం లేనటువంటి పరిస్థితుల్లోనే ఈ రోజు వివిధ పద్ధతుల్లో పోరాటం చేయడానికి అన్ని ప్రజా సంఘాలు ముందుకొచ్చాయి. మేము సిపిఐ పార్టీగా ప్రభుత్వానికి ఈ రోజు హెచ్చరిక వ్యక్తం చేస్తాం. మీరు 24 గంటల లోపల కనుక అరెస్ట్ చేయకపోతే అవసరం అనుకుంటే డీజీపీ ఆఫీసును ముట్టడిస్తాం, సీఎం క్యాంప్ ఆఫీసును ముట్టడిస్తాం, రాజ్ భవన్ ని కూడా ముట్టడించడానికి వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర పోలీసులు ముఖ్యమంత్రి అండర్ లో ఉన్నారా లేకుంటే భారతదేశ సహాయ మంత్రి బండి సంజయ్ అండర్ లో ఉన్నారా అనే విషయం ప్రభుత్వం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ లో జరిగిన మహాసభ సమావేశంలో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన తీరు బాగోలేదని మాజీ ఎంపీ హనుమంతరావు విమర్శించారు. హైదరాబాద్ లోని వారి నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. దేశ సంపన్నుడు గుజరాత్ రాష్ట్రంలో ఉన్నారని, అటువంటి సంపన్నులు దేశానికి ఆదుకోవచ్చు కదా అని ప్రశ్నించారు. ప్రజలకు బంగారం కొనొద్దు అని, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయని, ఎలక్ట్రిక్ వాహనాలు వాడుకోవాలని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఎన్నికలప్పుడేమో పెద్ద పెద్ద మీటింగులు, బహిరంగ సభలు, సబ్కా సాత్ సబ్కా వికాస్, అన్ని ఎలక్షన్స్ లో ఏ విధంగా గెలవాలని తన ఆలోచన. అదేవిధంగా ఇవాళ ఎలక్షన్ అప్పుడు ఒక మాట, ఎలక్షన్ అయిపోయిన తర్వాత హైదరాబాద్కు వచ్చినప్పుడు ఆయన మాటలు ప్రజలకు ఒక హితవు చెప్తున్నాడు. ఏమిటి? పెట్రోల్ డీజిల్ ధర పెరగడానికి ప్రపంచంలో యుద్ధం జరుగుతుంది కాబట్టి మీరందరూ తక్కువ వాడండి, డీజిల్ తక్కువ వాడండి, పెట్రోల్ తక్కువ వాడండి, గ్యాస్ తక్కువ వాడండి. అంతేకాదు ఇంటి నుంచే హోంవర్క్ చేయాలి, ఏది సాఫ్ట్వేర్ హార్డ్వేర్లలో. అంతటితో ఆగకుండా ఎక్కడికి పోయినా మీరు ఒక్కరు కాదు ఇద్దరు ప్రయాణం చేస్తే దానికి కొంత డబ్బు తక్కువ అవుతుంది అని అన్ని హితములు చెప్తున్నాడు. నా ఉద్దేశంలో మాకు హితం కాదురా బాబు, నీ ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రధానమంత్రి ఇవాళ అందరికీ ప్రజలకు ఒక సూచనలు ఇస్తున్నాడు, ఈ విధంగా నడుచుకోండి, ఎక్కడికి పోయినా ఒక్కరు పోండి, ఆఖరికి బంగారం కూడా కొనవద్దు అనేది చెప్తున్నాడు. నా ఉద్దేశంలో ప్రధానమంత్రి గారు ఒక ఆలోచన చేయి. మా అందరికీ తెలుసు ఇవాళ ఉన్న పరిస్థితులలో ఇదే కొనసాగితే రేపటి నుంచి పెట్రోల్ పెరుగుతుంది, డీజిల్ పెరుగుతుంది, గ్యాస్ పెరుగుతుంది. దానివల్ల అన్ని వస్తువుల మీద భారం పెరుగుతుంది, ప్రజలు ఇబ్బంది పడతారు. దాని తర్వాత నెల జీతంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానీ, కూలీనాలు చేసుకున్నటువంటి వాళ్ళు కానీ, చిన్న చిన్న వ్యాపారస్తులకు ఈ ఇప్పుడైతే ధరలు పెరుగుతున్నాయంటే
ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక భారం పెరుగుతుంది, అప్పులు చేస్తారు, అప్పుల వల్ల కట్టలేక ఆత్మహత్యలు కూడా జరిగే పరిస్థితి ఉన్నది. ఎప్పుడే కానీ నేషనల్ కలామిటీ వచ్చినప్పుడు దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యాపారస్తులు కూడా ఏది ప్రజలకు సాయం చేస్తారు. తుఫాన్ వచ్చినప్పుడు, భారతదేశంలో అనార్కీ జరిగినప్పుడు అందరు వ్యాపారస్తులు ముందుకు వచ్చి సాయం చేస్తారు. ఇవాళ నా ఉద్దేశంలో మాకు హితము కాదురా బాబు నరేంద్ర మోడీ, మీ గుజరాత్లో అదానీ అంబానీలు కోటీశ్వర్లు ఉన్నారు, నువ్వు ఎంతో మందికి సాయం చేశావు. ఇక్కడనే కాదు, ఆస్ట్రేలియా పోయి బొగ్గు వ్యాపారం అవకాశం ఇప్పించినావు. అదేవిధంగా ముఖేష్ అంబానీకి పెట్రోల్ ఏది తీయడానికి అమెరికాలో కూడా ఆయనకు పని ఇప్పించినావు. వాళ్ళందరూ సాయం చేయమన్నాడు, మాకు ఇష్టం కాదు. వాళ్ళకి సాయం చేస్తే రేపటి నుంచి పెట్రోల్ పెరిగినా, డీజిల్ పెరిగినా, గ్యాస్ పెరిగినా, తిను వస్తువులలో భారం పడ్డా వారందరికీ న్యాయం జరుగుతుంది. కోట్ల రూపాయలు నీది ఎంత బడ్జెట్ ఉన్నదో భారతదేశ బడ్జెట్ అంతకంటే ఎక్కువ సంపాదించిన వాళ్ళు ఉన్నారు మీ గుజరాత్లో. వాళ్లకు చెప్పురా బాబు, సాయం చేయమని చెప్పకుండా మమ్మల్ని ఎందుకు చెప్తున్నావు? అప్పుడే న్యాయం జరుగుతుంది. ఎందుకంటే కలామిటీ వచ్చినప్పుడు, తుఫాన్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద బిజినెస్ అందరూ వ్యాపారస్తులు సాయం చేస్తారా లేదా? ఇవాళ యుద్ధం పేరు మీద నువ్వు ప్రజలను ఈ విధంగా ఉండు, ఈ విధంగా డబ్బు తక్కువ ఖర్చు చేయండి, బంగారం కొనొద్దు, నడవండి, అదేవిధంగా పెట్రోల్ డీజిల్ తక్కువ వాడండి, ఇవన్నీ ఏమిటండి నాకు? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.